వెంకటస్వామి, ఇంకో చీర చూపించండి. అమ్మ రాధిక, ఈ చీర నచ్చిందా? బాగుంది అత్తయ్య. ప్రియా, ఈసారి చూడమా. వావ్ రాధిక, నీకు ఈ చీర సూపర్గా ఉంది. ఈ కలర్, డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఏంటో ఈ దేవదాస్ చేసుకునే అమ్మాయి చీర చూపిస్తే డల్గా బాగుంది అంటాడేంటి? ప్రేమగా చెప్పొచ్చుగా. అది కాదు, నువ్వు కూడా నా కోసం చీర సెలెక్ట్ చేయొచ్చుగా. చీరల సెలక్షన్ పెద్దగా తెలియదు. మీరేంటండి సైలెంట్గా ఉన్నారు? మీరు కూడా చీరలు చూడండి, ఏది నచ్చితే అది తీసుకోండి. ఇలాంటి చీప్ చీరలు కొనే అలవాటు నాకు లేదు. నేనెప్పుడు పెద్ద షాప్లోనే తీసుకుంటాను. సునంద, ఎలాగైనా మాట్లాడేది? ఇష్టం ఉందంటే చెప్పు, లేదంటే లేదు. చూడండి, నాణ్యత అనేది అమ్మే స్థలాన్ని బట్టి ఉండదు. వస్తువులు తయారు చేయడానికి వాడే ముడి పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. నేను కొందల్చుకుంటే షాపింగ్ మాల్లో చాలా ఖరీదైన చీరల్నే కొనగలను. మీరెక్కడైనా కొనుక్కోండి, నేను మాత్రం నాకు నచ్చిన దగ్గరే కొనుక్కుంటాను. నచ్చినట్టు ఉండడం వేరు, నచ్చేలా ప్రవర్తించటం వేరు. అమ్మా ప్లీజ్ తప్పుగా అనుకోకండి, మీరు సెలెక్ట్ చేయండి. అమ్మ రాధిక, అమ్మవారికి ఒక చీర పెట్టాలి. అమ్మ రాధిక, ఈ చీర నచ్చిందా? ఇదెలా ఉందో చూడు. మనిషిని నేను ఒకదాని ఇక్కడ ఉన్నానన్న స్పృహ లేదా నీకు? శుభమాని అమ్మవారి కోసం ఇచ్చిన చీర మీ మూలంగా తగలబడి అపశకునం జరిగింది. మీకెందుకంత మూర్ఖత్వం? అమ్మా ఊరుకోమ్మా. కనీస విలువ లేకుండా నా మొహం మీదే చీర విసిరేసింది నీ కోడలు.
మీ కంటికి నేనంత చులకనగా కనిపిస్తున్నానా? మీ కోడల్ని మందలించకుండా నా మీద కేకలేస్తున్నారేంటి? ఇదేనా మీ పెద్దరికం? ఎందుకింత చీప్గా ప్రవర్తిస్తున్నారు? సునంద, నోరు మూసుకో. ఎవరు చీప్గా ప్రవర్తిస్తున్నారు? మీరా మా అత్తయ్య? హుందాతనానికి ప్రతిరూపం మా అత్తయ్య. మాట అనే ముందు వెనక ముందు ఆలోచించుకోండి. మర్యాదల గురించి మీరేమీ మాకు నేర్పాల్సిన పని లేదు. ఒక చోటికొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ముందు మీరు అది తెలుసుకోండి. ఏంటొదిన గారు ఇది? పిలిచి ఇలా అవమానించటం ఏం బాగోలేదు. ఆగు సునంద, ఏంటి పిచ్చి పని? ఇంత అవమానం జరిగాక ఇక్కడ నేను ఒక్క క్షణం ఉండలేను. సునంద, మా పిన్నికి తెలీదు. నన్ను చూసి తను వదిలేయండి. ఆవిడ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మీకు కూడా సారీ చెప్తున్నానండి. మీరు అవేవి పట్టించుకోకండి. వెళ్ళొస్తాను. ఇంత మేనర్స్ లేని మనిషి అత్తగారిగా ఉంటే మన ప్రియ ఇబ్బంది పడుతుందేమో. మీరొకసారి ఆలోచించండి. ఈ గొడవ కారణంగా పెళ్ళి ఆగిపోతే బాగుండు కదా. నీకు అసలు బుద్ధుందా? ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలో, ఎలా మసలుకోవాలో కూడా తెలియదు నీకు. ఎందుకు ఇలా అన్ని పరువు తీసే పనులు చేస్తావు? నన్నంటారేంటండి? ఇంటికి పిలిచి అవమానించింది ఆవిడ. అరే, అతిథుల మన సంస్కారం కూడా లేకుండా ఎంత చులకన చేసి మాట్లాడింది. ఆవిడకి తోడు కోడలు కూడా. తన చెల్లెల్ని మన ఇంటి కోడల్ని చేసుకుంటున్నామన్న మర్యాద కూడా లేకుండా నా మీదే అరిచింది. ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి. మీరెవరు చెప్పడానికి? మీ ప్రవర్తన ఇలాగే ఉంటే మీరు పెళ్లికి రావాల్సిన అవసరం కూడా లేదు. నానా చెల్లెలు మాత్రం వస్తారు. అలా అంటావేంటి? నేను నీకు అమ్మ లాంటి దాన్ని. నాకు అవమానం జరిగితే నీకు జరిగినట్టు కాదా? ఎప్పుడు మీ ప్రవర్తన ఇలాగే ఉంటుంది కాబట్టే నేనెప్పుడు అలా భావించలేదు. సంస్కారం లేకుండా ప్రవర్తించి మీకు అవమానం జరిగిందంటే ఎలా?
నేనేమన్నా కావాలని చీరను తగలబెట్టానా? పొరపాటున నిప్పు మీద పడింది. అసలు ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు తిక్కగా మాట్లాడుతూనే ఉన్నావు. అసలు ఆ గొడవ కారణమే నువ్వు. అనండి అనండి, అందరూ నన్నే అనండి. చూడండి, మీ తప్పు మీరు తెలుసుకుంటే పెళ్ళికి రండి, లేదంటే మీ ఇష్టం. షిట్. శకుంతల దేవ్ వల్ల 2 సార్లు అవమానం జరిగింది. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. ఇలా జరిగిందేంటే? పాపం వదిన గారు ప్రియాని పెళ్లి కూతుర్ని చేసి ఏదో సరదాగా గడిపినట్టుంటుందని పిలిస్తే ఈ గొడవేంటే? అమ్మా, ఈ అమర్ పిన్ని తిక్క మనిషిలా ఉందేంటి? కోపంలో పెళ్ళొద్దంటుందేమని. అత్తయ్య గారు మాట్లాడిన దానిలో తప్పే ఉందమ్మా. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఏదో ఒక విధంగా నోరు జారుతూనే ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ప్రియ పరిస్థితి ఏంటి? ఎలా బతుకుతుందో ఏంటో. కావచ్చు రాధిక, తాంబూలాలు మార్చుకున్నాక, పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక ఆడపిల్ల పెళ్ళాగిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. మీ నాన్నగారు పరువుకి పెద్దపీట వేసే మనిషి. అసలు ఆయన ఆరోగ్యం ఏంటమ్మా ఆగిపోయావు? ఏదో చెప్పాలనుకొని ఎందుకు టక్కన ఆపేశావు? అదేం లేదు ప్రియా, చెప్పబోయేటప్పుడు గొంతుకేదో అడ్డుపడి ఆగిపోయింది. మీ నాన్నగారు ఆఫీస్లో మా చిన్నమ్మాయి పెళ్ళని స్టాఫ్ అందరికీ చెప్పేశారు. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అవునమ్మా, నాన్న వెళ్ళి అమర్ పిన్నితో మాట్లాడతారులే. పెళ్లి క్యాన్సిల్ చేయర్లే అమ్మా. కానీ ఈ విషయం ఆయన దాకా వెళ్లకుండా ఆవిడకెవరైనా చెప్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఎవరెళ్ళి మాట్లాడతారు? హలో కైలాష్, నువ్వేంటి ఇక్కడ? సారీ, నిలబెట్టి మాట్లాడతాను. లోపల రా. పర్లేదండి, ఇట్స్ ఓకే. పర్లేదు, కూర్చో. ఇట్స్ ఓకే, పర్లేదు. జరిగిన గొడవ గురించి ఒకసారి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీకు మీ అమ్మగారికి ఎలా సంజాషించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడ 10 మందిలోకి వెళ్ళినా తన వల్ల మాకు మాట పడడం సరిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో తను ఎక్కడికి తీసుకెళ్ళటం లేదు.
బాబు, తన తరపున నేను మరోసారి అడుగుతున్నాను, క్షమించండి. అయ్యో అంకుల్, మీరెందుకు సారీ అడగడం? ఒక్కొక్కసారి ఇలాంటివి సహజం. ఇలాంటి వాటిని మోసుకుంటూ గుండెల్లో భారం పెట్టుకునే కంటే వెంటనే వదిలేసి సర్దుకోవడం మంచిది. ఆంటీ, అమర్కి ప్రియాకి పెళ్లి జరుగుతుందని అందరూ హ్యాపీగా ఉన్నారు. మీ చిన్న గొడవ చిలికి చిలికి పెద్దగా మారకూడదని మీతో మాట్లాడడానికి వచ్చాను. మా మామయ్య చాలా మంచి మనిషి. ఈ విషయం ఇంకా ఆయన దాకా వెళ్ళలేదు. ఇదంతా వారికి తెలిస్తే చాలా బాధపడతారు. జరిగిందేదో జరిగింది. ఇలాంటివన్నీ వదిలేసి పెళ్లి గురించి ఆలోచించండి ప్లీజ్. నేనేదో కావాలని పట్టుపట్టి చేసినట్టు అలా మాట్లాడతారేంటి బాబు? పొరపాటున చీరెలి నింపు మీద పడితే అదేదో నేను కావాలని చేసినట్టు రాద్ధాంతం చేసింది మీ అమ్మగారు. ఆవిడ తీరు నాకేం నచ్చలేదు. అమ్మనెందుకండి అంటారు? అమ్మకి శాస్త్రాలు సాంప్రదాయాల పట్ల పట్టింపులు ఎక్కువ. పద్ధతులను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే మనిషి. అపశకునం జరిగితే అస్సలు సహించదు. మీరే కాదు, మీ స్థానంలో ఎవ్వరున్నా అమ్మ అలాగే రియాక్ట్ అవుతుంది. మీ అమ్మగారిని వెనకేసుకొచ్చి నాదే తప్పని చెప్పడానికి ఎందుకొచ్చావు బాబు? అయ్యో, నేను అలా అనలేదండి. ఇది తప్పొప్పుల సమస్య కాదు. పెళ్ళంటే అందరూ కలిసిమెలిసి ఆనందంగా చేసుకునే వేడుక. కలిసిమెలిసి ఉండాల్సిన మనం ఇలాంటి చిన్న చిన్న కారణాల కోసం ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం మంచిది కాదండి. మా అమ్మతో కూడా నేను మాట్లాడతాను. ఇక ముందు ఇలాంటివి రాకుండా చూసుకుంటాను. జరిగింది మర్చిపోండి ప్లీజ్. సునంద, మంచి అనేది చిన్నవాళ్ళు చెప్పినా వినాలి. ఎంత చెప్పినా నేను ఇలానే ఉంటానంటే నీ కర్మ. పెళ్ళనేది సంబరంగా జరుపుకోవాల్సిన విషయం. ఈ గొడవలు ఎందుకు? ఇంత చేసిన ఆ శకుంతలాదేవిని అవమానించకపోతే నాకు నిద్ర పట్టదు. పెళ్ళనే దాన్ని అవకాశంగా మార్చుకుంటే ఆ పెళ్ళిని నేను అవకాశంగా మార్చుకుందామంటే కుదరటం లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? సరే బాబు, నేనైతే సైలెంట్గానే ఉంటాను. మీ అమ్మగారు అనవసరంగా నన్నంటే మాత్రం నేను ఊరుకోను. అయ్యో, అలా జరగదండి. అందుకు నాది హామీ. వస్తానండి. మంచిది బాబు. అలివెలి, జరిగిన గొడవకి ప్రియ పెళ్లి జరుగుతుందా లేదని అందరూ టెన్షన్ పడుతుంటే అందరికంటే ఎక్కువ కంగారు పడాల్సిన రాధిక మొహంలో ఏ దిగులు కనిపించడం లేదు. ఇప్పుడేంటండి, ప్రియాని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడే రాధిక వాలకం నాకు అనుమానం వచ్చింది. రాధిక మొహంలో అస్సలు సంతోషం లేదు. సంతోషంగా ఉండాల్సిన టైంలో బాధగా, బాధగా ఉండాల్సిన టైంలో మామూలుగా ఉందంటే ఏదో తేడాగా ఉందమ్మా. వదిన గారు, జరిగిన గొడవ గురించి టెన్షన్ పడుతున్నారా? అంటే ఏ తేడా జరిగినా నిందపడేది ఆడపిల్ల మీదే కదా వదిన గారు. నిజమే. కానీ
ఆవిడ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఇదంతా మనసులో పెట్టుకుని పెళ్లి మీద తన కోపాన్ని చూపిస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది వదినా. అలా జరగదత్తయ్య.